Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 236. నాకు గనక ఫోన్ ఇచ్చి మీరు దూరంగా వెళ్ళారనుకో, ఆ డైమండ్ నెక్లెస్ నేను తీసేసుకుంటాను అని దక్ష చెప్పేసరికి, కావాలంటే నీకు ఇంకొకటి తీసుకొస్తాను గాని నోరు మూసుకుని వాళ్ళని వెళ్ళనివ్వవే అని అన్నాడు కర్ణ. ఆ మాటకి దీక్షిత వాళ్ళు నవ్వుకుంటూ ఫోన్ దక్ష చేతిలో పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో, ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నీ వెంట పడుతున్నానని బిల్డప్ ఇస్తున్నావా? నేను ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో నీకు తెలిసినట్టు ఎవ్వరికీ తెలియదు. చేయమంటావా అనగానే, చేయండి. నన్ను వదిలేసి వెళ్ళిపోయిన మీకు నన్ను ఇగ్నోర్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. చేయండి. నేనేమైనా మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నానా ఏంటి అని అడిగింది వెటకారంగా. ఇదే నీ లాస్ట్ మాట అని అడిగేసరికి, సెమీఫైనల్, క్వార్టర్ ఫైనల్, ఎన్ని ఫైనల్స్ ఉంటే అన్ని ఫైనల్స్ మాటలు ఇవే అనగానే, ఓకే ఫైన్ అయితే అని అంటూ కర్ణ టక్కున ఫోన్ కట్ చేయడంతో, ఏంటి బ్రతిమాలుకుంటాడు లేదంటే కమెంట్ చేస్తాడు అనుకుంటే ఇలా టక్కున కాల్ కట్ చేశాడు, నిజంగానే ఇగ్నోర్ చేస్తాడా ఏంటి అని అనుకుంది. ఎంతసేపు ఫోన్ ఎదురుగా పెట్టుకుని కూర్చున్నా కూడా అతని ఫోన్ చేయకపోవడంతో, నీకు నోటి దురద చాలా ఎక్కువ ఉందే, నీ మొగుడికి పేషెన్స్ తక్కువ అని తెలిసి కూడా ఎందుకు రెచ్చగొట్టాలి అని తిట్టుకుంటూ మరొక గంట కూర్చున్నా అతని ఫోన్ చేయకపోవడంతో మూతి ముడుచుకుని లోపలికి వెళ్ళి ఎవరి ఫోన్ వాళ్ళకి ఇచ్చేసింది. ఏంటే ఏం మాట్లాడాడో నీ మొగుడు అని బామ్మ పప్పు తాలింపు వేస్తూ అడిగేసరికి, ఏం లేదు బామ్మ అని గదిలోకి వెళ్ళిపోయి బెడ్ మీద బోర్లా పడిపోయి, ముందు బిల్డప్ ఇవ్వడం ఎందుకు, ఇప్పుడు ఏడుస్తూ కూర్చోడం ఎందుకు, ఎదవ మొహం వేసుకొని అని తనని తను తిట్టుకుంది దక్ష. ఇది నిజంగానే ఎదవ మొహమేనే అని గొంతు వినిపించేసరికి పక్కకి తిరిగి చూసేసరికి తన అంతరాత్మ తన వైపే ఎర్రని మొహం పెట్టుకుని చూస్తూ ఉండడంతో, నువ్వెందుకు అలా నన్ను కోపంగా చూస్తున్నావని అడిగేసరికి, ఎందుకేంటే నా మొగుడుతో నన్ను మాట్లాడనివ్వకుండా చేసావు కదా అనగానే, నీ మొగుడేంటి, ఆయన నా మొగుడు అనగానే, ఓసి తింగరి మొహం, నేను నీకు అంతరాత్మ అని అంటే మనిద్దరికి ఆయనే మొగుడవుతాడు అని అంది కోపంగా. ఆయన నీకెందుకు మొగుడవుతాడు, ఆయన అంతరాత్మ కదా నీకు మొగుడవుతుంది అనగానే, అదే నేను నా మొగుడుతో మాట్లాడనివ్వలేదు అని తిడుతున్నాను. ఇప్పుడు ఈ తొక్కలో లాజిక్లన్నీ అవసరమా తొక్క మొహందానా అని తిట్టడంతో, నువ్వు కాదు నేను కూడా ఫీల్ అవుతున్నాను. ఈ విషయానికి నువ్వు నన్ను తిట్టడానికి వచ్చావా అని దక్ష వెటకారంగా అడిగేసరికి, అంతరాత్మని కాబట్టి బతికిపోయావు గాని అదే మనిషిని అయ్యుంటేనా నిన్ను పచ్చడి కింద కొట్టేదాన్ని అని అంది దక్ష అంతరాత్మ. దక్ష తల పట్టుకుని, అసలే పిచ్చ చిరాకుగా ఉంది, ఇక్కడి నుంచి వెళ్ళకపోయావనుకో నేను నిన్ను పచ్చడిగా కొడతాను అనగానే, నేను అంతరాత్మని, నువ్వు నన్ను ముట్టుకోలేవు పట్టుకోలేవు. ఒకవేళ పచ్చడిగా కొట్టినా ఆ దెబ్బలు తిరిగి నీకే తగులుతాయి. ఎందుకంటే నువ్వు నేను ఒకటే ప్రాణం కదా అని అంతరాత్మ చెప్పేసరికి, ఇదొకటి ఉంది కదా, అయితే దొబ్బాయి ఇక్కడి నుంచి అనగానే, తూని బతుకు ఎప్పుడు ఇంతే, ఎప్పుడో సంవత్సరంన్నర కింద పెళ్ళయి ఈ పాటికి ఒక బుడ్డోడు నేల మీద పారాడుతూ ఉండాలి. నీ పిచ్చితనంతో దాన్ని పోస్ట్‌పోన్ చేస్తూ వచ్చావు. ఇప్పుడు పెళ్ళైంది నీ మొహానికి అని దక్ష అంతరాత్మ తిట్టేసరికి, నేనేం చేసినా నా మొగుడు కోసమే అనగానే, ఆ మొగుడు సంతోషపడాలి కదా అని అంది అంతరాత్మ. ఆఫ్‌కోర్స్ కొన్ని పనుల వల్ల ఆయన బాధపడ్డారనుకో, కానీ నేను చేసింది మాత్రం ఆయన కోసమే కదా అనగానే, ఏం చేశావు, నీ బొంద చేశావు. తెలివి లేదు, పాడు లేదు. అమాయకులను చూశాను, తెలివి తక్కువ వాళ్ళని చూశాను. కానీ నీలాంటి తలతిక్క వాళ్ళని చూడలేదు. సెకండ్ ఒపీనియన్ కోసం వెళ్లకుండా నీకు పైకి పోయే రోగం ఉందనుకుని వదిలేసి వెళ్ళిపోయావు. నువ్వే కాదు నేను కూడా నా అందమైన ప్రియుడికి దూరంగా ఉన్నాను అని బాధగా చెప్పింది అంతరాత్మ.
ఇప్పుడు అవన్నీ గుర్తు చేసి నా మీద నాకే జాలి కలిగేలా చేయకు. ఇక్కడి నుంచి పోవే. నువ్వు అంతరాత్మ కాదే, శాడిస్ట్. ఎప్పుడూ నన్ను తిట్టడానికి, నా తల మీద మొట్టికాయలు వేయడానికి తప్పితే ఒక్కసారైనా నన్ను పొగడ్డానికి వచ్చావా అని దక్ష కోపంగా అడిగేసరికి, పొగిడేలా నువ్వెప్పుడైనా ఒక పని చేశావా అని అడిగింది అంతరాత్మ. ఎంత మాటన్నావు అంటే ఒక్క పని కూడా నేను పొగిడేలా చేయలేదా అనగానే, ఎక్కడ చేసావు? ఎప్పుడు ఏడుపులు, పెడబొబ్బులు, విడిపోవడానికి, తిరిగి కలుసుకోవడం, మళ్ళీ విడిపోవడాలు. ఇది తప్ప నీ బతుకు ఒక్కటైనా పొగిడేలా ఒక్క పని చేసావా అనగాని, ఓకే నేను ఒక్కటి కూడా పొగిడేలా మంచి పని చేయలేదనుకుందాం. మరి నువ్వు నా అంతరాత్మవే కదా, లోపల గుర్రు పెట్టి బజ్జున్నావా? నువ్వు కదా నన్ను ముందుకు నడిపించాల్సింది అనగాని, అందుకే కదా అప్పుడప్పుడు మొట్టికాయలు వేసేది, కానీ ఇదిగో ఇలా నువ్వు నన్నే తిరిగి తిడుతున్నావు అని అంది అంతరాత్మ. ఎవరితో మాట్లాడుతున్నావే అని ఇందిర కంగారుగా రావడంతో దక్ష టక్కున లేచి కూర్చుని, ఏం లేదు చందమామతో మాట్లాడుతున్నానమ్మా అనగాని, పిచ్చేమైనా పట్టిందా నీకు? అమావాస్య దగ్గరకు వస్తుంటే చందమామతో మాట్లాడడం ఏంటి అంది ఇందిర అయోమయంగా. అబ్బా, చందమామ అంటే నెలవంక అనుకోవే తల్లి, నీ ప్రశ్నలతో చంపుతున్నావు. అసలు ఇప్పుడు ఎందుకు వచ్చావో చెప్పు అని దక్ష అడిగేసరికి, పాలు తీసుకొచ్చి ఇవ్వాలని వచ్చాను. పాలు తాగి పడుకో, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అని డోర్ వరకు వెళ్ళి, పోనీ నన్ను నీ దగ్గర పడుకోమంటావా అని అడిగేసరికి, అమ్మా మాతాశ్రీ, నాకేమీ అవ్వలేదు, నువ్వేమీ టెన్షన్ పడకు, వెళ్ళు అని చెప్పింది దక్ష. దక్ష వాళ్ళమ్మ తీసుకొచ్చిన పాలు తాగేసి ఎందుకైనా ట్రై చేద్దామని అనుకుని కర్ణకి గుడ్ నైట్ అని మెసేజ్ పెట్టినా అతను చూసినట్టుగా బ్లూటిక్స్ పడ్డాయి కానీ రిప్లై రాకపోవడంతో మూతి ముడుచుకుని అయ్యగారు అలిగినట్టున్నారు అని అనుకుంటూ నెలవంకని చూస్తూ నిద్రలోకి జారుకుందామని అనుకుంటే నిద్రమ్మ దరిచేరకపోయేసరికి దయ్యంలాగా రూమ్ మొత్తం తిరుగుతూ పక్కకి చూసిన ఆమెకి గోడ మీద కర్ణ చిన్నప్పటి ఫొటోస్ కనిపించేసరికి, అరే ఇన్ని రోజుల నుంచి ఈ రూమ్లో ఉంటున్నాను, వీటి మీద నా దృష్టి పడలేదే అనుకుంది. ఒకటి చిన్నప్పుడు చెడ్డీ షర్టు వేసుకుని రింగు రింగులు జుట్టుతో ఉన్న 3 ఏళ్ల బాబు ఫోటో. పోలికలు చూస్తే కర్ణ అని క్లారిటీ రావడంతో నవ్వుతూ ఫోటోని చూస్తుంటే 3 ఏళ్ల చందమామ అని ఉన్న లైన్స్ చూసి ఆ రైటింగ్ చాలా పాతకాలం నాటి తెలుగు రైటింగ్ అని అర్థం కావడంతో, ఇది అమ్మమ్మగారి రైటింగ్ అనుకుంటా అంటూ పక్క ఫోటో దగ్గరికి వెళ్ళింది. ఆ ఫోటోలు 5 ఏళ్ల బాబు ప్యాంటీ షర్ట్ వేసుకుని గ్లాసెస్ పెట్టుకుని స్టైల్గా కాలర్ ఎగరేసి నిలబడేసరికి అబచా అని అనుకుంటూ పంచవర్ణాల కథానాయకుడు అని ఉన్న లైన్ చూసి నవ్వుకుంది. ఆ తర్వాత 7 ఏళ్ల ఫోటో. ఇందులో మాత్రం కొంచెం సీరియస్గా ఉన్నాడు. ఈ ఏజ్ నుంచే అయ్యగారు రిజర్వ్డ్గా మారిపోయినట్టున్నారు అని అనుకుంటూ ఉంటే ఇంట్రెస్టింగ్గా కింద లైన్ కోసం చూస్తుంటే సప్త సంద్రాల గంభీరం అని ఉండడంతో అమ్మమ్మ గారు చాలా క్రియేటివ్ అని అనుకుంది. ఆ తర్వాత 9 ఏళ్ల ఫోటో నా ముద్దుల నవరత్నం అని ఉండడంతో ముచ్చటగా చూసుకుంటూ అలా 15 ఏళ్ళు వచ్చే వరకు ఫొటోస్ అన్నీ ఉన్నాయి. ఆ తర్వాత లేకపోవడంతో ఆ తర్వాత ఎక్కువగా వాళ్ళ నానమ్మ దగ్గరికి రాలేదని గెస్ చేసింది దక్ష. ఆ వెంటనే ఏదో ఐడియా వచ్చినట్టుగా, నిద్రపోయారా 3 ఏళ్ల చందమామ గారు అని మెసేజ్ పెట్టింది. చూశాడు కానీ రిప్లై లేదు. మూతి తిప్పుకుంటూ, భోజనం చేశారా పంచవర్ణాల కథానాయకుడు గారు అని పెట్టింది. స్టిల్ నో రిప్లై. మీరు బాగా గుర్తొస్తున్నారు సప్త సముద్రాల గంభీరం గారు అంది. దాంతో వెంటనే ఫోన్ కాల్ రావడంతో నవ్వుతూ వెంటనే గొంతు సవరించుకొని ఫోన్ చేసి హలో అని స్వీట్గా పిలిచేసరికి, మా నానమ్మ కొటేషన్స్ కాపీ పేస్ట్ చేస్తే పడిపోతానని అనుకున్నావా, ఓవే అని చెప్పి కాల్ కట్ చేయడంతో నవ్వుకుంది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.